నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. కార్తీక పురాణము 9వ అధ్యాయము. విష్ణు పార్షద యమదూతల వివాదము. ఓ దామోదర, నేను చేయబోయే కార్తీక వ్రతమును ఎట్టి ఆటంకములు రానీయకము తండ్రి. 9వ అధ్యాయము. ఓ యమదూతలారా, మేము విష్ణుదూతలము, వైకుంఠం నుండి వచ్చితిమి. మీ ప్రభువగు యమధర్మరాజు ఎటువంటి పాపాత్ములను తీసుకుని రమ్మని మిమ్మలను పంపెను అని ప్రశ్నించిరి. అందుకు జవాబుగా యమదూతలు, విష్ణుదూతలారా, మానవుడు చేయు పాపపుణ్యాదులను సూర్యుడు, చంద్రుడు, భూదేవి, ఆకాశము, ధనుంజయాది వాయువులు రాత్రింబవలు సంధ్యాకాలము సాక్షాలుగా ఉండి ప్రతిదినము మా ప్రభువు కడకు వచ్చి విన్నవించుచుందురు. మా ప్రభువులు వారి వారి కార్యకలాపాలను చిత్రగుప్తునిచే చూపించి ఆ మనుజుని అవసాన కాలమున మమ్ము పంపి వారిని రప్పించెదరు. పాపులు ఎటువంటి వారో వినుడు. వేదోక్త సదాచారములు విడిచి వేదశాస్త్రములు నిందించువారును, గోహత్య, బ్రహ్మహత్యాది మహాపాపములు చేసిన వారును, పరస్త్రీలను కామించేవారును, పరాన్న భక్తులు, తల్లిదండ్రులను, గురువులను, బంధువులను, కులవృత్తిని తిట్టి హింసించువారునను, జీవహింస చేయువారునున్న, దొంగ పద్ధతులతో వడ్డీలు పెంచి ప్రజలను పీడించువారును, జారత్వం చోరత్వం చే భ్రష్టులగు వారును, ఇతరులు ఆస్తిని స్వాహా చేయువారును, శిశుహత్య చేయువారును, శరణన్న వారిని కూడా వదలకుండా బాధించువారును, చేసిన మేలును కూడా మరిచి కృతజ్ఞతలను, పెండ్లిళ్ళు శుభకార్యములు జరగనివ్వక అడ్డు తగిలేవారను పాపాత్ములు. వారు మరణించగానే తన కడకు తీసుకువచ్చి నరకమందు పడద్రోసి దండింపుడని మా యమధర్మరాజు గారి ఆజ్ఞ. అది అటులుండగా ఈ అజామిలుడు బ్రాహ్మణుడై పుట్టి దురాచారములకు లోనై కులభ్రష్టుడై జీవహింసలు చేసి కామాంధుడై వావి వరుసలు లేక సంచరించిన పాపాత్ముడు. వీనిని విష్ణులోకమునకు ఎట్లు తీసుకొని పోదురు అని అడగగా యమదూతలు ఇలా అడిగిరి. దానికి విష్ణుదూతలు, ఓ యమకింకులారా, మీరెంత అవివేకులు! మీకు ధర్మ సూక్ష్మములు తెలియవు. ధర్మ సూక్ష్మములు ఎట్టివో చెప్పెదనో వినుడు. సజ్జనులతో సహవాసము చేయువారును, జప దాన ధర్మములు చేయువారును, అన్నదానము, కన్యాదానము, గోదానము, సాలాగ్రమ దానం చేయువారును, అనాథ ప్రేత సంస్కారం చేయువారును, తులసీవనం పెంచువారును, తటాకములు త్రవ్వించువారును, శివకేశవులను పూజించువారును, సదా హరినామస్మరణ చేయువారును, మరణకాలం యందు నారాయణ అని, శ్రీహరి అని గాని, శివ అని గాని స్మరించువారును, తెలిసి గాని తెలియక గాని మరే రూపమున గాని హరినామస్మరణ చెవినబడిన వారును పుణ్యాత్ములు. కాబట్టి అజామిలుడు ఎంత పాపాత్ముడైనా మరణకాలమున నారాయణ అని స్మరించుచు చనిపోయేను గాన మేము వైకుంఠమునకు తీసుకొని పోయేను అని పలికిరి. అజామిలుడు విష్ణుదూతల సంభాషణ ఆలకించి ఆశ్చర్యముంది. ఓ విష్ణుదూతలారా, పుట్టిన నాటి నుండి నేటి వరకు శ్రీమన్నారాయణుని పూజ గాని, వ్రతములు గాని, ధర్మములు గాని నేను చేసి ఎరుగను. నవమాసాలు మోసి కనిపించిన తల్లిదండ్రుల సహితము ప్రణమిల్లలేదు. వర్ణాశ్రమములు విడిచి కులభ్రష్టుడనై నీచకుల కాంతులతో సంసారం చేసి తిని నా కుమారుని యందు ఉన్న ప్రేమతో నారాయణ అయినంత మాత్రమే నన్ను ఘోర నరక బాధముల నుండి రక్షించి వైకుంఠముకు తీసుకొని పోవచ్చున్నావా? ఆహా, నేనెంత అదృష్టవంతుణ్ణి! నా జన్మ పూర్వజన్మము సుకృతమైపోయినది. నా తల్లిదండ్రుల పుణ్యఫలమే నన్ను రక్షించినది అని పలుకుచూ సంతోషంగా విమానమెక్కి వైకుంఠమునకు ఏగెను. కావున ఓ జనక చక్రవర్తి, తెలిసి గాని తెలియక గాని నిప్పును ముట్టిన నెట్టుల బొబ్బలెక్కి బాధ కలిగించునో అటులని శ్రీహరిని స్మరించిన ఎడల సకల పాపములు పుణ్యములు కలుగును. పాపములు నశించి పుణ్యములు మోక్షము పొందందరు. ఇది ముమ్మాటికి నిజం. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠోక్త కార్తీక మహత్యం మందలి 9వ అధ్యాయము 9వ రోజు పారాయణము సమాప్తము. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ.
ब्रह्ममुरारिसुराचितलिङ्गं निर्मलभाषितशोभितलिङ्गं जन्मजदुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं देवमुनिप्रवराचितलिङ्गं कामदहनकरुणाकरलिङ्गं रावणदर्पविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं सर्वसुगन्धसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गं सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं कनकमहामणिभूषितलिङ्गं फणिपतिवेष्टितशोभितलिङ्गं दक्षेषु यज्ञविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं कुङ्कुमचन्दनलेपितलिङ्गं पङ्कजहारशुशोभितलिङ्गं सञ्चितपापविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं देवगणार्चितसेवितलिङ्गं भावैर्भक्तिविरेवचलिङ्गं दिनकरकोटिप्रभाकरलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् अष्टदलोपरिवेष्टितलिङ्गं सर्वसमुद्भवकारणलिङ्गम् अष्टदरिद्रविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं सुरगुरुसुरवरपूजितलिङ्गं सुरवनपुष्पसदार्चितलिङ्गं परमपदं परमात्मकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं लिङ्गाष्टकं इदं पुण्यं यः पठेत् शिवसन्निधौ शिवलोकमवाप्नोति शिवेन सह मोदते. ఓం నమ శివాయ. స్వామి, నేను ఇవాళ చదివిన కార్తీక పురాణంలో ఎటువంటి తప్పులు దొర్లినా నన్ను క్షమించు స్వామి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. నమ శివాయ.